పిల్లలు ఇప్పుడు దాకా చక్కని పాట పాడి జీవం గల దేవుని ఆరాధించడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి కారణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కుడి వేసిన మీకు అందరూ కూడా ప్రతి వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తాం. ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం ఒకసారి నేను చదువుతాను. యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో ప్రాణపడినప్పుడు చాలా విషయాలు ఉంది. యేసుక్రీస్తు మరణం ప్రియులారా మనం చూసినట్లయితే మనం పాపాలు మోసుకొని సిలువలో ప్రాణం పెట్టాము. అలాగే శత్రువైన సాతాను సిలువ మరణం ద్వారా దేవుడు ఓడించాము. అలాగే మన దారిద్ర్యం సిలువలు మోసుకోవాలి మరణించి కృష్ణునందు దేవుడు మనను గొప్ప ధనవంతులుగా మార్చాము. ఆ ఒక ఉద్దేశంతో కూడా ప్రాణం పెట్టాము. కాబట్టి చాలా ఉద్దేశాలు ఉంది అనమాట. సిలువ మరణంలో మన శాపాలను తోడు మోసుకొని మరణించి అబ్రహాం ఒక దేవుని, అలాగే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఒక దేవుని యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి దానిలో ఇంకొక విషయం ప్రియులుగా మనం చూసినట్లయితే మనం తిరస్కారం అంటే రిజెక్షన్ కూడా యేసుక్రీస్తు ప్రియులరా సిలువలో మోసుకొని మరణించామన్నమాట. రిజెక్షన్. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లెమా సబక్తని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అని అర్థం. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనుషులకు అందరికీ ప్రేమ కావాలన్నమాట. ప్రేమ కావాలి. చిన్నప్పటి నుండి మనకు అందరికీ ప్రేమ కావాలన్నమాట. అందరికి ప్రేమ కోరుతాయి. కానీ కొన్నిసారి కొందరు పిల్లలకు ప్రియులారా మనం చూసినట్లయితే అది సరిగా దొరకలేని కొన్ని పరిస్థితి ఉందన్నమాట. అతని పరిస్థితిని బట్టి కావచ్చు, రకరకాల విషయాలను బట్టి కొందరు పిల్లలు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తిరస్కారం పొందిన వారు ఉండొచ్చు. రిజెక్షన్ అంటే తల్లి భర్త చేత తిరస్కరించబడిన స్థాయిలో ఉంటే కడుపులో ఉన్న ఆ కుమారుడు కావచ్చు, లేదంటే కుమార్తె, ఆ బిడ్డ, ఆ శిశువు తిరస్కారం వారు మీద ప్రభావం చేస్తారనమాట. కాబట్టి తల్లి భార్య ప్రేమించబడినప్పుడు తన లోపలున్న కడుపులున్న బిడ్డ కూడా అది దాని ఎఫెక్ట్ ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుండి దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తిరస్కరించబడిన స్థాయిలో ఉన్నవారు ఉండవచ్చు. ఎందుకంటే తల్లి తిరస్కరించబడిన స్థాయిలో ఉన్న కాబట్టి లోపల ఉన్న శిశువు కూడా తిరస్కరించబడే ఆ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది వారు. కాబట్టి ఇప్పుడు అలాగే కొందరు బ్రతుకుతారనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మోసే పుట్టిన తర్వాత అంటే ఆ కాలంలో మగ పిల్లలుగా పుట్టిన వారిని చంపేసుకోవాలని ఫరో రాజు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి 3 ప్రియులరా అంటే కొన్ని రోజులు మాత్రం తల్లిదండ్రులు పెంచామన్నమాట. అంటే కొంచెం పెద్ద అయినప్పుడు తర్వాత మనం చూస్తున్నాము రాజు ఆజ్ఞ ప్రకారం దాన్ని నైల్ నదిలో ఒక బాక్స్ లో ప్రియులరా పెట్టి పంపినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మోసకు రిజెక్షన్ వస్తాయన్నమాట, తిరస్కారం వస్తాయన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమ దొరకాలి. ఆ టైంలో రాజు ఆజ్ఞని బట్టి భయపడి అలాగే చేస్తున్నాం అనమాట. కానీ దేవుడైతే అద్భుతంగా కాపాడని దేవునికి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా చిన్నప్పటి నుండి కొందరు రిజెక్షన్ అంటే తిరస్కారంలో వెళ్తారనమాట. అంటే తిరస్కారం అంటే ప్రేమ దొరకాలి కానీ ప్రేమ దొరకడం లేని పరిస్థితి. కొందరికి అది తండ్రి ద్వారా కావచ్చు, కొందరికేమో తల్లి ద్వారా కావచ్చు, కొందరికేమో భర్త ద్వారా ప్రేమ దొరకలేని పరిస్థితి, కొందరికేమో పిల్లల ద్వారా ప్రేమ దొరకలేని పరిస్థితి, కొందరికేమో దేవజనుల ద్వారా కావచ్చు, దేవజనురాల ద్వారా కావచ్చు, లేదంటే విశ్వాసాల ద్వారా కావచ్చు. ఇలాగే రకరకాల విధంగా ప్రియులరా ఈ తిరస్కారం జరగడానికి అవకాశాలు ఉంది అన్నమాట. కాబట్టి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తిరస్కరించబడిన వారి లోపలే గాయం కూడా రావడానికి అవకాశం, వారి లోపలే ఒక ప్రియులరా అంటే ఎంప్టీనెస్ ఉండడానికి అవకాశం ఉంది. నేను తిరస్కరించబడిన వ్యక్తి, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ప్రేమించుకోవడం లేదు. ఎందుకంటే వారి లోపలే తిరస్కారం ఉంది. రిజెక్షన్ లో వారు వెళుతున్నారు కాబట్టి ఆ ప్రభావం వారు లోపలే
ఉండవచ్చు అనమాట. కానీ పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం బిడ్డని మీరు రకరకాల విధంగా ఒకవేళ తిరస్కరించబడిన అనుభవములు మీరు వెళ్ళి ఉండవచ్చు. ఒకవేళ భర్త నుండి సరిగా ప్రేమ దొరకలేని స్థాయిలో మీరు తిరస్కారం రావడానికి అవకాశం ఉంది. తండ్రి నుండి సరిగా ప్రేమ దొరకలేని స్థాయిలో మీ లోపలే తిరస్కారం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తిరస్కరించబడిన పిల్లలుగా మనం చూసినట్లయితే వారు ఎదుగుతున్నకూడదు, కానీ వారు మనం చూసినట్లయితే వారు రెండు విధంగా వారు బిహేవియర్ చేస్తారనమాట. ప్రాముఖ్యంగా కొందరేమో వాళ్ళ లోపల తిరస్కారం చూపిస్తారు. ఎలాగ చూపిస్తారంటే కొందరి మీద దాడి చేసి కానీ, కొందరును అటాక్ చేసి కానీ, అలాగే కొందరు అలాగే చూపిస్తారన్నమాట. కొందరేమో ఆ రిజెక్షన్ లోపలేకు దాన్ని సహించుకొని వారు మానసికంగా డిసార్డర్ రావడానికి అవకాశం ఉంది అంట. మానసికంగా వారు కృంగిపోయే స్థాయికి రావడానికి అవకాశం ఉంది అనమాట. కొందరేమో ఆ రిజెక్షన్ బయటకు చూపిస్తారనమాట. కొందరేమో అది లోపలేకు అది అలాగే వారు క్యారెక్టర్ లో రకరకాల ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది అనమాట. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా తిరస్కారం. కాబట్టి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా దేవుని చేత గొప్పగా వాడబడిన ప్రియుల కొందరు మనం చూసినట్లయితే వారందరూ చిన్నప్పటి నుండి తిరస్కరించబడిన వారు అన్నట్టు. కాబట్టి దేవుని యొక్క పిలుపు వారి మీద ఉండవచ్చు. మోషే మీద దేవుని యొక్క పిలుపు ఉంది, యోసేపు మీద దేవుని యొక్క పిలుపు ఉంది అనమాట. దావీదు మీద కూడా దేవుని యొక్క పిలుపు ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని పిలుపున్న వారు అయినప్పుడు కూడా వారు తిరస్కరించబడిన స్థాయిలో వారు వెళుతున్న పరిస్థితులు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియుల మనం చూసినట్లయితే యోసేపు మనం చూస్తున్నాం, తల్లి సొంతం సహోదరుల ద్వారా తిరస్కరించబడామన్నమాట. సహోదరులు ప్రేమించాలి కానీ వారి ద్వారా తిరస్కరించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా ఏదైనప్పుడు కూడా యోసేపు గాని, మోషే గాని, దావీదు గాని ఇలాంటి వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఏదైనప్పుడు దేవునితో వారు సహవాసం ఉన్న కాబట్టి దేవుడు ప్రియులారా వారిను బలపరిచి, అంటే వారిను దేవుడు స్వస్థపరిచి అభిషేకించి బలపరిచి దేవుడు లేవనెత్తామన్నమాట. కాబట్టి మీరు రకరకాల విధంగా వ్యక్తుల ద్వారా మీరు తిరస్కరించబడిన స్థాయిలో ఉన్నారు. కొందరికి భర్త లేని పరిస్థితులు కూడా తిరస్కారం వస్తాయి అన్నమాట. లేదంటే కొందరుకు మనం తెలుసు, కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. సొంత తల్లిదండ్రులు చనిపోయిన వారు, సొంత పిల్లలే చనిపోయిన వారు, వారికి ఆ బాధ వస్తాయి అనమాట. కాబట్టి గాయాలు తిరస్కారం, ఆ గాయం వస్తాయి అనమాట. కానీ అయినప్పుడు కూడా పిల్లలు ఎంత లోతైన గాయం అయినా సరే దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి తిరస్కారం, ఆ గాయంలో ఉన్నవారు వారు ఇద్దరి నుండి వారు ప్రేమ కోరుతాయి అనమాట. ఎవరి నుండి అయినా ప్రేమ దొరికినప్పుడు కొంచెం దొరకలేదు అంటే వారికి అది చాలా బాధ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులరా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తిరస్కారం ద్వారా ప్రియులర ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు అనమాట, మన ప్రాణములో ఏముంది అని ప్రభుకే తెలుసు. కూడా నీ హృదయంలో ఏ విధమైన సరే భర్త చేత తిరస్కరించబడిన సార్లు ఉన్న సరే, తండ్రి చేత తిరస్కరించబడిన సార్లు ఉన్న సరే, ఇంకా మిగిలిన వారు ఎవరైనా ద్వారా ప్రేమించాల్సిన వారు ఆ సమయంలో వారి ప్రేమ ఇవ్వకుండా పట్టించుకోకుండా ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు వెళుతున్న వారుగా ఉన్నప్పుడు కూడా ప్రియులార దేవుడు గాయాలు స్వస్థపరుస్తాడు. కాబట్టి దానికి ప్రియులార మనం పరిష్కారం మనం చూసినది ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. ఎందుకంటే మనం కోరినట్టు ప్రేమ గాని ఓదార్పు గాని మనం కోరుతామన్నమాట. అందరిని నన్ను ప్రేమించాలి. తిరస్కరించబడిన వ్యక్తులు ఇంకా ఎక్కువ కోరుతాయి అనమాట. నన్ను ప్రేమించాలి, నన్నే పట్టించుకోవాలి, నన్నే ప్రేమించాలి అని వారికి కోరిక వస్తాయి. ఎందుకంటే వారికి ప్రేమ దొరకలేదు కాబట్టి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలి, దానికి పరిష్కారం ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే అనమాట. ఎందుకంటే మన హృదయంలో మనం కోరుతున్న ప్రేమ ప్రియులారా మనం ఇవ్వడానికి మనుషులకు లిమిట్ ఉంది అనమాట. మీ యొక్క హస్బెండ్ కానీ, లేదంటే మీ భార్య కానీ, లేదంటే మీ పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, చుట్టాలు కానీ, వారు సహోదరులు కానీ, వారికి లిమిట్ ఉంది అనమాట. లిమిట్ కంటే వారు ప్రేమించలేదు. ఎందుకంటే మనుషులు కాబట్టి కొంచెం లిమిట్ ఉంది. ఇప్పుడు దేవుడు లిమిట్ లేదనమాట. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులారా మన హృదయంలో ఉన్న ప్రేమ మనం తృప్తిపరచబడాలి అంటే ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఉన్న సహవాసం ద్వారానే సాధ్యం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ప్రభు ప్రేమ మనం గ్రహించుకోవాలి. ప్రభుతో మనం సమయం గడపాలి. ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో
సమయం గడుపుతున్న కొలది ప్రభు తప్పకుండా ప్రియులారా తన ప్రేమతో నింపి ప్రాణంలో వచ్చిన తిరస్కారం ద్వారా వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరిచి అభిషేకించి అనేకులకు దీవెన కనుక దేవుడు లేపుతారు. కాబట్టి తిరస్కరించబడిన అనుభవంలో వెళుతున్న వారికి మీరు ఎవరైనా ఉంటే మీ లోపలే గాయపరచబడిన స్థాయిలో ఉంటే దేవుడు యేసులో స్వస్థపరిచినాక నలిగిన హృదయం స్వస్థపరిచే దేవునికి అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచినాక. కాబట్టి దేవుడు ఆ శూన్యమైన ఆ భాగంలో దేవుడు గతకాలంలో దొరకలేని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధి యేసునామలో అనుగ్రహించిన. కాబట్టి దేవునికి సాధ్యమనమాట, ప్రభువుకు సాధ్యమనమాట, యేసేకు సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రాణంలో వెచ్చిన గాయాలు స్వస్థపరచడానికి పరిశుద్ధాత్మ దేవునికి ప్రభువుకు సాధ్యమనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభు తప్పకుండా సహాయం చేశారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసు కొరకు మరణించినప్పుడు మన ఎగ్జెప్షన్ కూడా సెలవులో మోసుకొని మరణించామన్నమాట. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం, ఇంచుమించు 3 గంటలు అన్నప్పుడు యేసు ఏలి ఏలి లెమా సబక్తని అని బిగ్గరగా కేక వేస్తాను. ఆ మాటకు నా దేవా నా దేవా నేనెందుకు చేయి విడిచిద్దామని అర్థం. ఇక్కడ యేసుక్రీస్తును తండ్రి దేవుడు కొద్దిసేపు విడిచిపెట్టామన్నమాట. దేని కొరకు అంటే యేసుక్రీస్తు మన రిజెక్షన్ సెలవులో అనుభవించామన్నమాట. ఎందుకంటే మనల్ని ప్రియ కుమారుగా కుమార్తెగా నిత్యం మనల్ని అంగీకరించడానికి కొరకు. కాబట్టి సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కోరినట్టు అందరూ మనల్ని అంగీకరించాలని లేదు, ఎందుకంటే మనుషులు కాబట్టి వారికి లిమిట్ ఉంది అని సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనుషులు కాబట్టి వారికి లిమిట్ ఉంది, వారికి లిమిట్ ఉంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లిమిటెడ్ సమయంలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి లిమిట్ ఉంది అనమాట, చాలా విషయానికి మనుషులకు లిమిట్ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడాలి. దేవుడు మనకు కృప చూపిస్తాడు అనమాట, దేవుడు కరుణ చూపిస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నన్ను అంగీకరించాం, దేవుడు నిన్ను అంగీకరించామని సత్యం అర్థం చేసుకోవాలి. ఎవరు మనల్ని తండ్రి అంగీకరించలేకపోయినా పర్లేదు, భర్త అంగీకరించలేకపోయినా పర్లేదు అనే కాదు, కానీ తండ్రి అంగీకరించాలి, భర్త అంగీకరించాలి, భార్య అంగీకరించాలి, దేవుని బిడ్డలు అంగీకరించాలి, పాస్టర్ అంగీకరించాలి, మంచిది. ఒకవేళ కొన్నిసారి మన మనుషులు కూడా కొన్నిసారి మనకు సరైన సమయంలో ప్రేమ దొరకలేని టైంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు, లేదు. కాబట్టి ప్రభు అనుగ్రహిస్తాడనమాట. మనం కోరుకోవాలి, యేసే ప్రేమతో నా హృదయం నింపము, హల్లెలూయా. యేసే సమాధానంతో నా హృదయం నింపము, మీ ఓదార్పుతో నా హృదయం నింపము, నా గాయాలు స్వస్థపరచము, హల్లెలూయా. ఉంటే తన అనుభవం నుండి నన్ను విడిపించము, హల్లెలూయా. తిరస్కారం ద్వారా వచ్చిన గాయం స్వస్థపరచమని ప్రభు సహవాసం అని కోరుకోవాలన్నమాట. ప్రభు ప్రశంస మనం కోరుకోవాలి. యేసే వాక్యం, యేసే నాతో మాట్లాడము, నన్ను బలపరచము అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం కోరినట్టు ప్రియులారా ప్రజలు అందరి నుండి మనకు ప్రేమ దొరకలేదు. మనం కోరితే మనం మామూలుగా పిల్లలు కూడా కోరుతాయి అనమాట. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి పిల్లలు కూడా కోరుతాయి. కాబట్టి ప్రేమ మన వంతు చూపాలి. అయినప్పుడు కూడా కొందరకు అది సరిపోలేదేమో. మనం కొంత మట్టుకు మనం చూపిస్తాం, కానీ మాటలు కానీ క్రియలు ఒక మన వంతు మనం చూపాలి. అయినప్పుడు కూడా అది మాత్రం వరకు సరిపోవడం లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ప్రియులారా ప్రభువులో ఆధారపడాలి, హృదయం యేసులో ఆధారపడాలి. యేసు నుండి మనం తృప్తి పొందాలి, ప్రేమ అనుభవించాలి, యేసుని మనం ధ్యానించాలి. యేసే నా కొరకు ప్రాణం బట్టి ప్రేమించిన పరిశుద్ధాత్మ దేవా యేసు మీ ప్రేమతో నన్ను నింపుమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, వాక్యంతో నింపుము. అలాగే దేవుడు ఎంప్టీనెస్ దేవుడు నింపుతాడనమాట, తన ప్రేమతో నింపి అప్పుడు తర్వాత మనకు గుణగడం రాదు అనమాట, లేదని వస్తాయన్నమాట, డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. ప్రేమ దొరకలేని పరిస్థితిలో ప్రత్యేకంగా తిరస్కరించబడిన బిడ్డలుగా ఎవరైనా ఉండే, తిరస్కరించబడిన వారుగా ఉండే, వారు ఎంత వయసు వచ్చినా కానీ దాని ప్రభావం ఉండవచ్చు. వారు స్వస్థపరచబడినప్పుడు దాకా స్వస్థపరచనైతే అది హీల్ అవ్వాలి అనమాట, ప్రాణ హీల్ అవ్వాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా స్వస్థపరచారు. తప్పకుండా తిరస్కారం అలాంటి ఉన్న పరిస్థితుల్లో మీరు వెళుతున్నారేమో, ఇప్పుడు మీ ప్రాణం ప్రభువైన యేసు కొరకు తప్పకుండా స్వస్థపరచను గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన ప్రేమతో, యేసే తన ప్రేమతో, తన మాటలతో, జీవంతో, మహిమతో నింపి అది నింపుతాడనమాట. అప్పుడు మీకు అర్థమైంది కాబట్టి మన అర్థం చేసుకోవాలి, నేను అంగీకరించబడిన వ్యక్తి, నేను ఆకాశం భూమి సౌందర్యం అందరిన గొప్ప దేవుడు నన్ను దేవుడు నన్ను పిలిచాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాము. బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త ప్రియులారా 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఆ మాట రాయబడింది. యోహాను సువార్త ప్రియులారా మనం చూసినట్లయితే
స్పష్టంగా రాయబడింది. మీరు నన్ను ఎన్నుకోవడం కాదు. 16వ వచనం, యూ డిడ్ నాట్ చూస్ మీ, ఐ చూస్ యూ, ఐ అపాయింటెడ్ యూ టు గో అండ్ ప్రొడ్యూస్ లాస్టింగ్ ఫ్రూట్ సో దట్ ద ఫాదర్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ యూసింగ్ మై నేమ్. కాబట్టి యూ డిడ్ నాట్ చూస్ మీ, మీరు నన్ను ఎన్నుకోలేదు, మేము ఎన్నుకున్నామని ప్రభు చెప్తాను అనమాట. ప్రభు ప్రియులారా మనల్ని ఎన్నుకున్నామన్నమాట. ప్రభు మనను అపాయింట్ చేశాము. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనను అంగీకరించాను. ఈ సత్యం మనం ధ్యానించాలి, ఈ సత్యం మనం ధ్యానించాలి. ఇప్పుడు కానీ కొన్నిసారి తిరస్కరించబడిన వ్యక్తులు వారు కోరితే అనమాట, పాస్టర్ గారు నన్ను అంగీకరించాలి, లేదంటే పాస్టర్ నన్ను అంగీకరించాలి, లేదంటే నా భర్త నన్ను అంగీకరించాలి, లేదంటే నా భార్య నన్ను అంగీకరించాలి, లేదంటే నా తల్లి, లేదంటే తండ్రి, లేదంటే కుమారుడు, కుమార్తె, సిస్టర్, ఇలాగే రకరకాల విధంగా వారు కోరుతాయి. కాబట్టి కానీ అయినప్పుడు కూడా అది పూర్తిగా దొరకలేదనమాట. ఎందుకంటే సత్యం మనం అర్థం చేస్తాం, మనుషులకు ఒక లిమిట్ ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లిమిట్ ఉంది. ఇప్పుడు మన మీటింగ్లు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంది అనమాట. లిమిట్ ఉంది అనమాట. కానీ దేవునికి లిమిట్ లేదు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు లిమిట్ లేదనమాట. కాబట్టి ప్రియులారా మన హృదయాన్ని పూర్తిగా తృప్తిపరచడానికి మనుషులకు అసాధ్యం అనమాట. సాధ్యం కాదనమాట. మనుషులకు సాధ్యం కాదు, ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి? దేవునిలో ఆధారపడాలి. మన హృదయం దేవునిలో ఆధారపడాలి, అనుదినం ఆధారపడాలి. అప్పుడేమవుతుంది? మన హృదయంలో తృప్తి వస్తుంది అనమాట. గాయాలు కట్టబడుతుంది. ప్రభు తన ప్రేమతో కుమ్మరిస్తాయి అనమాట. ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ వలన ప్రభుకు సాధ్యం. కాబట్టి రోమలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్మ వలన మీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉంది అని రాయబడింది. కాబట్టి దేవునికి సాధ్యం అనమాట, ప్రభువుకు సాధ్యం. గతకాలంలో దొరకలేని ప్రేమ కూడా మన హృదయానికి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. కానీ మనుషులకు అది సాధ్యం కాదు, లిమిట్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను అంగీకరించాను, హల్లెలూయా. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, ప్రభు నా తిరస్కారం సెలవులో మోసుకొని మరణించాను. కాబట్టి యేసుక్రీస్తు తంబిన నన్ను యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు నన్ను కూడా దేవుని కుమార్తెగా అంగీకరించాను అని ఆ సత్యం మనం రిసీవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం దేవుని కుమార్తె ఉన్నాం. కాబట్టి ఆ స్థాయి దేవుడు, నిత్యమైన స్థాయి దేవుడు అనుగ్రహించాను, నిత్యంగా దేవుడు నన్ను అంగీకరించాను, దేవుడు నన్ను అక్సెప్ట్ చేశాను. కాబట్టి మనం ఒక స్థాయికి రావాలి. దేవుని ప్రేమ నింపబడి ఇంకా ఎవరు నన్ను పట్టించుకోలేకపోయినా నేను బాధపడను, ఆ స్థాయికి రావాలన్నమాట. ఎవరు నన్ను భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని మన రిలేషన్షిప్ ఉంది కదా, దానిలో ఎవరు ఒకవేళ కొందరు మనల్ని ప్రేమిస్తారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కొందరు మనల్ని గౌరవిస్తారు, దాన్ని బట్టి స్తోత్రం. కొందరు మన పేరు పిలుస్తారు, దాన్ని బట్టి స్తోత్రం. కొందరు మన పేరు పిలువలేదేమో, ఇప్పుడు మనం బాధపడవద్దు అనమాట. కొన్నిసారి ప్రేమిస్తే కొన్నిసారి ప్రేమ చూపలేదేమో, ఎందుకంటే వారు కూడా రకరకాల విషయాలు ఉండవచ్చు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఒకసారి మనుషులు ఉండలేదు. హల్లెలూయా. వారు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. హల్లెలూయా. ముందు వారు ప్రేమగా మాట్లాడి ఉండొచ్చు, కొన్నిసారి వారు ప్రేమగా మాట్లాడలేదేమో, ఎందుకంటే ప్రజలు ఎల్లప్పుడూ ఒకసారి ఏ మనుషులు ఉండలేదు. సత్యం మనం కూడా ఉండలేదు. కాబట్టి ప్రజలను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల పరిస్థితుల్లో మనం వెళుతుంది, మనం మనుషులం కాబట్టి. కానీ దేవుడు మాత్రం మనను అంగీకరించాను, ఆ సత్యం మనం గ్రహించాలి. దేవుడు నన్ను ప్రేమించాను. ఇప్పుడు దేవుని ఒక అంగీకారం దేవుడు నన్ను అంగీకరించాను అని సత్యం మనం గ్రహించుకోవాలి. దాన్ని బట్టి దేవుని స్తుతించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క అంగీకారాన్ని బట్టి ప్రియులరా అది అంగీకారం, దేవుడు నిన్ను అంగీకరించాను అని సత్యం గ్రహించుకొని స్వస్థ పొందుకొని అనేదైనా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన ఆత్మీయ చదువులో ప్రియులరా ముందుకు వెళుతున్నప్పుడు రిజెక్షన్ అనుభవాలు రావచ్చు. అందుకొరకు ప్రభు చెప్పామన్నమాట, మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నన్ను ప్రేమించమని కూడా దేవుడు చెప్పారు. అంటే మనుషుల కంటే మన దేవుని ప్రేమించాలన్నమాట, ప్రాణం కంటే మన దేవుని ప్రేమించాలి. కాబట్టి ఎప్పుడూ ఏమవుతుందని మనం చెప్పాలి. కొందరును మనమే విడిచిపెడతారేమో కొన్నిసారి, కొందరు మనకు తెలుసు మరణం ద్వారా కొందరు వెళ్ళిపోతారు. ఇప్పుడు కొందరికి చాలా బాధ వస్తాయి. కానీ ప్రియులరా అందరికంటే అన్నిటికంటే యేసుక్రీస్తుని ప్రేమించిన సార్లు ఉంటే వారికి బాధ రాదని కాదు, కానీ తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే యేసే నాకు తోడున్నాడు ఆ వయసు వస్తాయి అనమాట. హల్లెలూయా. యేసే నాకు తోడున్నాడు, హల్లెలూయా. కాబట్టి అది ఎవరికో ఎప్పుడు జరుగుతాయని మనం చెప్పలేదు, ఎందుకంటే మనం మానవులంగా ఉన్నాం. కాబట్టి కొన్నిసారి అటు కొన్ని
హల్లెలూయా తీర్మానాలు కూడా చేంజింగ్ జరుగుతాయి అనమాట మానవులుగా. కాబట్టి ఆ టైంలో ప్రియులారా దేవుని కుమారుగా దేవుని బిడ్డలుగా మనం బాధపడవద్దు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఒక చెప్పిన మాట ఉంది. ప్రియులారా మనం చూసినట్లయితే ఆ మాట ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 16 అధ్యాయము 32వ వచనంలో రాయబడి ఉంది. 16వ అధ్యాయం 32వ వచనంలో ఆ మాట రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తుని ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులు కొందరు వదిలేసి వెళుతున్న పరిస్థితి ఉంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ మరణం ఆ సమయంలో మనం చూసినట్లయితే పేతురు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిగా పక్కకి జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే మానవులు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కొంచెం అంటే కొద్దిగా బెలహీన ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యోహాను సువార్త 16:32 వచనం, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి ఉన్న ఒంటరిగా నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. చూడండి యేసుక్రీస్తుకు అనుభవం ప్రియులారా మనం చూడండి. కాబట్టి ఒక సమయంలో శిష్యులు యేసుక్రీస్తు ఉన్నామన్నమాట. కానీ యేసుక్రీస్తు ముందే గ్రహించామన్నమాట. శిష్యులు కొందరు నన్ను విడిచిపెట్టి వెళుతారు. కారణం ఏంటిది? శిలువ మరణం చాలా ఘోరమైనది, కఠినమైనది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం కూడా చెప్పాలి అనమాట. కాబట్టి భూమిలో మనం బ్రతుకులో అలాంటి కొన్ని అనుభవాలు ప్రతి ఒక్కరికి రావచ్చు. కాబట్టి ప్రియులారా అప్పుడు మనం బాధపడవద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడి వచ్చి ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఈ వాక్యం ప్రతి ఒక్కరు చెప్పాలన్నమాట. దేవుడు నాతో ఉన్నా కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు అని ఆ వాక్యం మనం చెప్పాలి. అంటే గొప్ప దేవుడు నాలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని చెప్పి ఆ సమస్యలు ఓవర్కమ్ చేయాలి అనమాట. యేసుక్రీస్తు అలాగే ఓవర్కమ్ చేస్తామన్నమాట. ఎందుకంటే తండ్రి అందరికంటే గొప్పవాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు, మనుషులందరికంటే మన దేవుడు గొప్పవాడైన సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇది ఒక సత్యం అనమాట. ఇది ఒక సత్యం అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. వాక్యం ఆ రెవల్యూషన్ పొందుకొని ప్రభువునందు ఆనందించుకొని ప్రియులారా సంతోషం అంటే ప్రభువునందు ఆనందించుకొని ముందుకు వెళ్ళినప్పుడు బాధ రాదు, లేదంటే బాధ వస్తాయి అనమాట. కాబట్టి మీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇలా అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, దేవునిలో ఆనందించుడి. హల్లెలూయా. కాబట్టి దానికి అర్థం అందరు వెళ్ళిపోతారని కాదు. కానీ కాబట్టి ప్రియులారా మనం అర్థం చెప్పలేం. మనుషులు మరణం ద్వారా కానీ అంటే రకరకాల విషయాలు జరుగుతాయి భూమిలో, మనం చెప్పలేం. కొన్నిసారి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. చాలా స్నేహితులుగా వారు ప్రతిన వారు ప్రేమ చూపారు. కొందరు వెంటనే ట్రాన్స్ఫర్ వస్తాయి, అప్పుడు వెంటనే దూరం అయిపోతాయి. అప్పుడు ప్రేమ దొరకలేని పరిస్థితి దగ్గరే ఉన్నది. ఇప్పుడు రకరకాలు కొందరు మనకు చూడవచ్చు. తల్లి అందరితో పిల్లలు ప్రత్యేకమైన చూస్తున్న ఆడపిల్లలు మనం కొన్నిసారి మనం పెళ్లి చేసుకునే తర్వాత పంపిస్తాం కొందరు. ఇప్పుడు అప్పుడు దాకా ఆ తండ్రికి అంటే పాప తోడు ఉన్నప్పుడు చాలా ఆనందం, కానీ వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ వస్తాయి అనమాట. అది మామూలు అనమాట. కాబట్టి మనం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఏ విధమైన సరే ప్రియులారా మనం తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఈ సత్యం మనం ఎప్పుడు ధ్యానించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేది దేవుడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేగ దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా మన ప్రభునందు ఆనందించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట, నేర్చుకోవాలన్నమాట. దేవునిలో ఆనందించుకోవాలి, దేవుని ప్రశంస. ఇప్పుడు మనకు బాధ రాదు, లేదంటే బాధ వస్తాయి అనమాట. కాబట్టి మనం నేర్చుకోవాలన్నమాట. యేసులో ఆనందించడం, పరిశుద్ధాత్మలో ఆనందించడం, దేవుడిని గొప్పగా మనం చూసుకోవడం మనం నేర్చుకోవాలి. అప్పుడు బాధ రాదు, లేదంటే బాధ వస్తుంది. ఆ కరోనా సమయంలో మనం చూడవచ్చు, ఇలాంటి రెవల్యూషన్ లేని వారు కొందరు చుట్టాలు చనిపోయినప్పుడు వారు చాలా బాధపడేమన్నమాట. కానీ దేవుడు ఓదార్పు వేసి బలపరిచి నిలబడినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన భూమిలో శాశ్వతంగా లేదు, మన కొద్ది కాలమే. కాబట్టి మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? దేవుని బిడ్డలుగా మనం స్పిరిచువల్ రిలేషన్షిప్ మాత్రం సమాధానంగా కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము
మొదటి వచనంలో రాయబడి ఉంది. మన దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం సమాధానం ఆత్మ, కాబట్టి బైబిల్ రాయబడింది సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం సదా కాపాడుకోవాలి. ఐక్యత కాపాడుకోవాలి అనమాట. ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం కాపాడుకోవాలి. దానిలో శ్రద్ధగా ఉండాలి. సాతానుకు తొందరం ఏంటిది? సాతానుకు తొందరం అనైక్యత తీసుకొని రావడమే. అల్లు అనైక్యత తీసుకొని రావడమే. అనేకత తీసుకొని వచ్చినప్పుడు సాతానుకు ప్రియులారా మేలు మనం చూసినట్లయితే బలహీనపరచబడతాయి, మనం బలహీనపరచబడతాయి. ఇప్పుడు ఏమవుతుంది ప్రియులారా? మనకు ఏమవుతుంది అంటే మనకు కొన్ని నష్టాలు జరుగుతుంది. ఏంటది? ఎఫెసీయులు 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది, అడుగు వాటన్నట్టు కంటేను ఊహించి వాటన్నట్టు కంటేను గొప్ప కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఎప్పుడు? ఆత్మ గురించి ఐక్యతలు ఉన్నప్పుడు. అప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం దానిలో ఉండకుండా ఇబడిసిపెట్టు తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఒకరు పాపం చేస్తున్న స్థాయిలో ఒకవేళ చూస్తున్నైతే మీరు ఏం చేస్తారు? ఒకవేళ ఒకరు పాపం చేస్తున్న స్థాయిలో మీరు చూస్తున్నట్టు ఏం చేస్తారు? పరిశులు శాస్త్రులు అంటే మనం చూస్తుంటే రాళ్ళేస్తారు. కానీ దేవుని బిడ్డలుగా మనం అలా ఉండవద్దు. మనం ఎలా ఉండాలి? యేసు రక్తం వాడుకోవాలి ప్రియులారా. యేసు రక్తం మర్చిపోవద్దు. కలువరి శిలువలో యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడైన అడ్వకేట్ అయిన యేసుక్రీస్తుని మనం తీసుకొని రావాలి. ఇప్పుడు మన మధ్యలో ఎవరైనా ఒక బ్రదర్ గాని సిస్టర్ గాని పాపం చేసినట్టే దానిని దయచేసి హైలైట్ చేయవద్దు అనమాట. పాపం చేసి ఉంటే తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవ మారుమనసు దయమని ప్రార్థన చేయాలి. 2 ఏం చేసుకోవాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం, వారుతో ఒంటరిగా పర్సనల్ గా మాట్లాడాలి అన్నమాట. పర్సనల్ గా మాట్లాడాలి. మన మధ్యలో ఎవరైనా, మన మధ్యలో కానీ ఎవరైనా సరే ఎవరైనా పాపం చేసిన స్థాయిలో ప్రియులారా మీరు చూసినట్లయితే దేశ వారు చేసిన పాపాలు మీ తండ్రితో గాని మీ తల్లితో గాని మీ బ్రదర్తో గాని మీ సిస్టర్తో గాని ఇంకా ఎవరైనా సరే వారితో చెప్పవద్దు. డైరెక్ట్ దేవునితో చెప్పాలి. 2 ఆ వ్యక్తితో చెప్పాలి అనమాట. లేదంటే మనం దగ్గర ఉన్న వారితో మనం చెప్పినట్లయితే ఏమవుతుంది? సోదరం అది అవమానపరచబడానికి అవకాశాలు ఎక్కువనమాట. అది దేవుని యొక్క చిత్తం. మనం డైరెక్ట్ చెప్పడం అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఫస్ట్ స్టెప్ అదనమాట. ఫస్ట్ స్టెప్ మనం డైరెక్ట్ దేవునితో చెప్పాలి. అంత ధైర్యం లేదు అంటే మెసేజ్ అని పెట్టాలి. అంత ధైర్యం పాత కాలంలో మనం లెటర్ రాసి పంపవచ్చు. కానీ ఈ కాలంలో వాయిస్ మెసేజ్ అయినా లేదంటే ఇది బ్రదర్ అంటే అది ప్రేమ అనమాట. లేదు ఒక వ్యక్తి పడిపోయాం, అది మీరు ఆత్మీయుడు కాబట్టి మీరు చూసారేమో, ఇప్పుడు ఏం చేసుకోవాలి? అప్పుడు చెప్పాలి, ప్రార్థన చేయాలి. మెయిన్గా దేవునితో తండ్రితో మాట్లాడాలి. కానీ మనుషులతో మనం షేర్ చేయవద్దు. మనుషులతో షేర్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇంకా సాతాను దెయ్యాలు పని చేయడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మీ యొక్క భర్త గాని భార్య గాని లేదంటే పిల్లలు గాని ఏదైనా పాపం చేస్తున్నా గానీ ఏం చేసుకోవాలి? దేవునితో మాట్లాడాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్, దేవుని కృప పొందుకొని వాక్యానుసారంగా మీరు నిలబడి ఆ సమృద్ధి ఉండే డైరెక్ట్ ప్రేమగా వారిని రెస్పెక్ట్ చేసుకొని చెప్పాలి. మెల్లగా చెప్పాలి. కోపంతో చెప్పవద్దు. ఒకరు తప్పు చెప్పినప్పుడు కోపంతో చెప్పవద్దు. కోపంతో చెప్పినంటే వారు వేరే అయిపోతాయి. కాబట్టి మన ప్రియులారా మనం చూస్తున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నదే మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆ సంఘంలో కొదువు ఉంది. కొదువు లేని సంఘం ఏది కూడా లేదు. సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొదువు లేని మనుషులు లేదు. కొదువు లేని సంఘాలు లేదు. యేసుక్రీస్తులో మాత్రం 100% కొదువు లేదు. అంటే యేసుక్రీస్తు పరిపూర్ణ ఇదనమాట. కానీ ప్రతి సంఘంలో సంఘబిడ్డలు కూడా కొన్ని కొదువులు ఉండవచ్చు అనమాట. హల్లెలూయా. కొదువు లేని వారు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీను పరిశులు శాస్త్రులు తీసుకొని వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళే చంపేయాలి. కాబట్టి ప్రభువా మీరు కూడా ఏం చేయాలి అని మీరు కూడా ఏం దీని గురించి సలహా చెప్పమని చెప్పినప్పుడు ప్రభు రాసిన అన్నమాట. ఒక్కొక్క పేరు నేను అనుకున్నా పట్టుకొని వచ్చిన వారి పేర్లు రాసి ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత ప్రభు చెప్పాను, మీరు పాపం చేయలేదు అంటే మీరు ఒక పాపం కూడా చేయలేని స్థాయిలో మీరు ఉండే ఫస్ట్ రాళ్ళు మీరు వేసుకో అని చెప్పింది. ఒక్కరు కూడా రాలేదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ పాపం సిన్ఫుల్ నేచర్ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభు ఏం చేశాము, ఆమె నువ్వు రాళ్ళు వేయలేదు పంపించామనమాట, కానీ నువ్వు పాపం చేయవద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు ఇలా మనం చూసినట్టే ఆ సంఘంలో కొదవ ఉంది, అనేకత ఉంది, అసూయ ఉంది, పగ ఉంది. ఎందుకంటే వారు స్పిరిచువల్ ఎదుగుతున్నామన్నమాట. కాబట్టి అది చూసుకొని అపోస్తలుడైన పౌలు మనం చూస్తుంటే వారి యొక్క మంచి గుణాలు మెచ్చుకొని మాట్లాడారు. అంటే మీరు
కృపావరాలు కలిగిన వారం, జ్ఞానం కలిగిన వారం, యేసుక్రీస్తు రాకడ కొరకు మీరు యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు. ఇలాంటి ఉన్న మంచి విషయాలు చెప్పిన తర్వాత, 2-3 మంచి విషయాలు చెప్పిన తర్వాత వారు కొద్దిగా చెప్తానమాట. డైరెక్ట్ కొద్దిగా చెప్పలేదు. డైరెక్ట్ కొద్దిగా ఇప్పుడు మనం ఇక్కడ చాలాసారి మనం ఓడిపోతాయి, అంటే మనం ఫెయిల్ అవుతాయేమో. మనం డైరెక్ట్ చెప్పేస్తాము డైరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, ఎదుటి వ్యక్తి హృదయం గాయపరచబడానికి అవకాశం ఉంది, అది అర్థం చేసుకోవడం కష్టమైపోతాయి. కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైనా పాపాలు చేస్తున్నప్పుడు దయచేసి మీరు దేవునితో ప్రార్థన, ఫస్ట్ స్టెప్, సెకండ్ వారితో డైరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనుషులు కొంచెం బలహీనంగా ఉండవచ్చు, అందరూ చెప్పలే. ప్రత్యేకంగా మనం ఒక వ్యక్తి కొద్దిగా ఇంకొక వ్యక్తితో చెప్పడం కూడా, వారు లేనప్పుడు చెప్పడం అది కొంచెం ఇదన్నమాట, వారు ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బైబిల్ మెథడ్, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల మనం ఫాలో చేయాలన్నమాట, నేర్చుకోవాలన్నమాట. దానివల్ల మనకు మేలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి ఎవరైనా కొద్దులు ఉంటే మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పవచ్చు, కానీ యేసు రక్తం మనం హైలైట్ చేయాలన్నమాట. పాపాన్ని కాదు, యేసు రక్తాన్ని హైలైట్ చేయాలి. మీ కొరకు యేసు రక్తంలో బ్రదర్ సిస్టర్ మారుమనసు ముందు, రక్తంలో ఆధార వాక్యానుసంప్రదు అంతే. హల్లెలూయా. కాబట్టి రక్తం మనం వాడుకోవాలన్నమాట. రక్తం ఉంది, కృపాకాలంలో ఉన్నాం, రక్తం మనం వాడుకోవాలి. కాబట్టి పాపం చేయడానికి లైసెన్స్ కాదు, కానీ రక్తం వాడుకోవాలి. యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి అనే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా ఏం చేసుకోవాలి, తండ్రి దేవుడు మనకు గతకాలములు ఎన్నో పాపాలు దేవుడు క్షమించారా లేదా? కాబట్టి మనం కూడా క్షమించే హృదయం కలిగిన వారు ఉండాలి. కోపం కానీ పగ అని చేదు మనం పట్టుకొని ఉండవద్దు అనమాట. కోపం పగ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా కోపం పగ చేదుని మనం చేయించుకోవాలి, క్షమించే హృదయం కలిగిన వారు ఉండాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఇలా సహవాసంలో కొనసాగించడానికి అవకాశం ఉంది. లేదు అంటే ఏమవుతుంది, కోపం పగ చేదు ఇంగ్రెస్ అవుతున్నప్పుడు సహవాసంలో ఉండలేదన్నమాట, ఒక స్థాయి వస్తుంది అనమాట. ఎందుకంటే కోపం పగ చేదు అనమాట దాని రూటు. ప్రత్యేకంగా తిరస్కరించబడిన స్థాయిలో ఉంటే ఇంకా ఎక్కువ అది ప్రభావం, ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మీలో ఎవరైనా తిరస్కరించబడే స్థాయిలో ఉంటే ఏ సమయంలో దేవుడు స్వస్థపరిచినాక. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా నా హృదయం యేసు మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయము. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన 4:29 రాయబడింది, వినువారికి మేలు కలిగినట్లు ఆత్మీయ అభివృద్ధి చేసే మంచి మాటలు చెప్పాలి అన్నమాట. కాబట్టి మనం నాలుకలు జాగ్రత్తగా ఉండాలి, అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అనమాట. ప్రత్యేకంగా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి వ్యతిరేకంగా ప్రియులరా మనం మాట్లాడుతున్న మనమే తప్పు చేసినట్టు అవుతాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులరా మనం సహోదరులకు వ్యతిరేకంగా మనం మాట్లాడకుండా ఉన్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక జడ్జిమెంట్ చేయకుండా. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 7:1 రాయబడింది, తీర్పు తీర్చవద్దని రాయబడింది. తీర్పు తీర్చకూడి, ఇప్పుడు మీకు కూడా తీర్పు రాలేదన్నమాట. యాకోబు రాసిన పత్రికలో రాయబడింది, తీర్పు తీర్చకూడి. ఇప్పుడు ఏదైనా ఉంటే దేవుని చేతిలో మనం పెట్టాలి అన్నమాట, దేవునితో పెట్టాలి. కానీ చాలాసార్లు మనం ఏమవుతుందంటే విషయాలందరూ కూడా మన పక్కన ఉన్న వారితో షేర్ చేస్తారేమో, మనం చూస్తున్నందు కూడా పక్కన వారితో షేర్ చేస్తారేమో. ఇప్పుడు వారు కూడా విశ్వాసం తగ్గిపోవడానికి అవకాశం ఉంది, ఎదుటి వ్యక్తి గురించి ఉన్న ఇమేజ్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే సోదరు ఇంకా ఎదుటి వ్యక్తి ఏదైనా మాటలు చెప్పినట్లయితే పాతలాగా చూడలేదన్నమాట, వేరొక విధంగా చూస్తారు. ఎందుకంటే కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఒక వ్యక్తి గురించి తప్పుడు ఇమేజ్ వచ్చిన తర్వాత మన మాటలు తేడా అవుతాయి అనమాట. ఇప్పుడు సాతాను అదే కోరుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నా ఒక బ్రదర్, నా ఒక సిస్టర్, వారి పాపం కొరకు ఏసే ప్రాణం పెట్టాం, ఏసే రక్తం ద్వారా దేవుడు కడుగుతుంది, వాక్యం ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు అని ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం హైలైట్ చేయాలి. మీ ఇంటిలో కానీ, మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, భర్త కానీ, వారు కానీ దాన్ని పాపం చేసినట్లయితే, పాపాన్ని కాదు యేసుక్రీస్తును అక్కడే ప్రజెంట్ చేయాలన్నమాట. యేసుక్రీస్తును ప్రజెంట్ చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యం చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ సమాధానములు, భార్య భర్త సమాధానములు, లేదంటే తల్లిదండ్రులు పిల్లలు, లేదంటే సహోదరులు పిల్లలు, ఆ సమాధానములు కొనసాగించబడతాయి యేసు రక్తం. కాబట్టి మనం యేసు రక్తం హైలైట్ చేయాలి. పాపం కాదు గొప్పది, కొన్నిసారి పాపం కాదు, పాపం కంటే చాలా చాలా మన దేవుడు గొప్పవాడని అర్థం చేసుకోవాలి. పాపం కాదు, శాతం కాదు గొప్పది, పరిస్థితులు కాదు గొప్పది, యేసుక్రీస్తు అనమాట. మన యేసుక్రీస్తును హైలైట్ చేయాలి, యేసు రక్తాన్ని హైలైట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, పరిష్కారం వస్తుంది. అప్పుడు అక్కడ క్షమాపణ వస్తుంది, కరుణ వస్తుంది, దయ వస్తుంది. లేదంటే కరుణ లేదు, దయ లేదు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడు ఇప్పుడు ఇలా మనకు అన్ని రిలేషన్షిప్ మనం ఎలా కాపాడుకోవాలి అని నేర్చుకోవాలి.
రిలేషన్షిప్ క్రిస్తునందు మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి. లేదంటే చాలా నష్టాలు వస్తాయి అనమాట, చాలా ఆశీర్వాదాలు అనుభవించలేదన్నమాట. సాతాను తంత్రం అదే అనమాట, సాతాను అదే కోరుతుంది అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ప్రియులారా, ఆత్మ గెలుచు ఐక్యత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన శ్రద్ధగా కాపాడుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో తగ్గింపు కూడా అవసరం. ఐ మీన్ ఒకసారి ప్రియులారా, ఆ వాక్యం నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనడందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించాలి. చూడండి, సహించుకోవాలి. కొన్నిసారి మనం సహించలేని పరిస్థితి ఉండవచ్చు, ఇద్దరును సహించలేని. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పి సహించుకోవాలి, ప్రియులారా, సహించుకోవాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. సహించలేదు అంటే మనం స్పిరిచువల్ గా మనం మెచ్యూరిటీ లేదని అర్థం. ఎంతగా మనం ఆత్మీయంగా ఎదుగుదల ఉంటే అంతగా మనం సహించుకోవడం అనమాట. సహించుకోవడం, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా చూడండి, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం అంటే తగ్గింపు, వినయమతోను సాత్వికతోను నడుచుకోవాలని ప్రభువుని బట్టి గైదేనని నేను మిమ్మల్ని బెదుమాలు అంటే రిక్వెస్ట్ చేస్తాను అనమాట. పౌరుడు అంటే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే దేవుని చిత్తమైనది దేవుని బిడ్డలు ఐక్యత కలిగి ఉండడం, ఆత్మ కలిగి ఐక్యత కలిగి ఉండడమే దేవుని చిత్తం. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరం, ఎంత మేలు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా అపవాది పని చేస్తాయి అనమాట. ఇప్పుడు అపవాది తంత్రాలు అనమాట. డైరెక్ట్ రాదు, సాతాను డైరెక్ట్ వచ్చి కాదు, రకరకాల విషయాలు తీసుకొని వచ్చి మిస్అండర్స్టాండింగ్ తీసుకొని వస్తాయి అనమాట. ఇప్పుడు మనం సత్యం అర్థం చేసుకోవాలన్నమాట. సత్యం అర్థం చేసుకొని ఆ తంత్రాలను ప్రియులారా మనం చేర్చుకోవాలి. ఒక్కరోజు కాదు, మనం బ్రతికినంత కాలం ఇలాంటి ఉన్న కొన్ని అనుభవాలు ఉండవచ్చు అనమాట. ఇప్పుడు ఇంటిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, రకరకాల చోట్ల జరుగుతాయి అనమాట. ఇప్పుడు మనం సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న అంత కూడా పూర్తిగా మనం నమ్మడానికి వీల్లేదు. మన కన్నులు చూస్తున్న అంత, ఎందుకంటే మనం కన్నులు కూడా కొన్నిసారి అభ్యర్థులు ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. మనం వినే విషయంలో కూడా పూర్తిగా నమ్మడానికి వీల్లేదు, కానీ మనం నమ్మవచ్చు 100%. యేసయ్య స్వరం, పరిశుద్ధాత్మ దేవుని స్వరం, వాక్యం, అలా యేసయ్య మాటల్లో మనం ఆధారపడడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ప్రియులారా పరిస్థితులు మనం చూసుకొని బదిలీ వారు కాకుండా మన యేసుక్రీస్తు స్వరమిని ముందుకు నడిచినట్టు దేవుడు కృప అనుగ్రహించిన కాక. ఇప్పుడు ఎవరైనా ప్రియులారా తిరస్కరించబడిన వారు ఈ మీటింగ్ లో ఉంటే దేవుడు యేసులో మిమ్మల్ని స్వస్థపరిచిన. కాబట్టి మీ కొరకు కూడా యేసయ్య కల్వరి శిలువలో ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి మీరు అంగీకరించబడిన వ్యక్తి. హల్లెలూయా. మీరు ఒకవేళ తండ్రి చేత గాని, భర్త చేత గాని, పిల్లల చేత గాని, లేదంటే సహోదరులు గాని ప్రేమించాల్సిన వ్యక్తి ప్రేమించలేదేమో, కానీ దేశ ప్రియులను బాధపడవద్దు. యేసయ్య మిమ్మల్ని ప్రేమించామన్నమాట. ఇప్పుడు యేసయ్య ప్రేమ మీరు ధ్యానించుకోవాలి, మాటలు మీరు చదవాలి, ధ్యానించాలి. తప్పకుండా యేసయ్య నన్ను అంగీకరించాను, నేను అంగీకరించబడిన వ్యక్తి ఆ గ్రహింపుతో ప్రియులారా మీరు అనుదినం ముందుకు వెళ్ళాలి. అప్పుడు తిరస్కారం దారుణ ఆ బాధ రాదనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా, మనం దేవుడు ఆల్రెడీ మనం అంగీకరించామన్నమాట. అది అసత్యమని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దేవుని శుద్ధించుకొని ఆనందించుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ కొన్నిసారి వారు మిమ్మల్ని పట్టించుకోలేని స్థాయిలో బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు. మనుషులు లిమిట్ ఉంది అనమాట. మనుషులు హల్లెలూయా. కొందరు మనం అన్ని ఎంత మనం చూస్తున్నా గానీ అందరికీ మనం స్తోత్రం, హల్లెలూయా, అందరికీ తృప్తిగా మీరు కూడా మనం చూస్తున్నది అందరినూ ప్రేమించిన గాని కొందరు చెప్తారు, మనం ఎంత చేసినా కొందరు చెప్తారు. ఎందుకంటే ప్రియులారా అసాధ్యం అనమాట. మనుషులు అందరినూ మనం తృప్తిపరచడం ఒక మనిషికి వీలు లేదు. అది సాధ్యమైనది దేవునికి మాత్రం అనమాట. దానికి అర్థం మన వంతు ప్రియులారా ఇద్దరిని ప్రేమించాలి, ఓదార్పు చేయాలి, మన వంతు బలపరచాలి. మన వంతు మనుషులకు ప్రియులారా లిమిట్ ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లిమిట్ ఉంది, కానీ దేవునికి మాత్రం దేవుడు అన్లిమిటెడ్ అయిన దేవునికి సంవత్సరం సాధ్యం. ఇప్పుడు ఇలా మనం వృత్తి దేవునిలో ఆధారపడదాం. ప్రేమ విషయంలో గాని, అంగీకార విషయంలో గాని, మనల్ని హల్లెలూయా ప్రేమించే విషయం, అన్ని విషయంలో ప్రభువుల ప్రియులారా మనం ఆధారపడదాం. కాబట్టి దానికి అర్థం మనుషులు మనకు వద్దనే కాదు. ఇప్పుడు కొన్నిసారి మనకు అప్పుడు మనుషులు ఎందుకని, కాబట్టి మనుషులు కూడా మనకు అవసరం. ఎందుకంటే దేవుడు పెట్టామన్నమాట. హల్లెలూయా. తల్లిదండ్రులు మనకు అవసరం, భర్త భార్య రిలేషన్షిప్ అవసరం, సహోదరులు మనకు అవసరం. ఎందుకంటే దేవుడు పెట్టామన్నమాట. సమాజంగా దేవుడే నిర్మించాం. హల్లెలూయా. నరుని కలుగేసి హవ్వను దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు హవ్వను దేవుడు ఆమె నిర్మించి అనుగ్రహించాను. తర్వాత వారిని కుటుంబ జీవనం దేవుడు దీవించాను, పిల్లలు పుట్టి పెరిగాము. ఇలా ఇప్పుడు మనం చూసినట్లయితే కోట్లాది ప్రజలు. కాబట్టి అది దేవుని చిత్తం అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని మనం ప్రేమ అర్థం చేసుకుని దేవుని ప్రేమించాలి, నిన్ను వేళ పొరుగువారిని ప్రేమించి ఇద్దరిని ప్రేమించాలి.
కాబట్టి మానవులుగా లిమిటేషన్ ఉంది అని సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరు కోరుతున్నంత స్థాయిలో ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ప్రేమించలేదేమో, లేదంటే మీరు కూడా అలాగనమాట. మీరు కూడా వేరే వ్యక్తులు కొందరు కోరుతారు, అంత స్థాయిలో కొన్నిసారి మనం ప్రేమించలేదు, కొన్నిసారి ప్రేమిస్తాము. కాబట్టి దానికి అప్ అండ్ డౌన్స్ ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అది మానవులు అంతే అనమాట. కానీ దేవుడు అందుకొరకు యేసుక్రీస్తు అలాగే ఇంకెవ్వరు లేదనమాట. క్రీస్తు అలాగే ఇంకెవ్వరు లేదు. మనం ప్రేమించేది క్రీస్తు అలాగే ఇంకెవ్వరు లేదనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా ఫస్ట్ ప్రయారిటీ క్రీస్తుకు ఇవ్వాలి. మన కొరకు వేసే ప్రాణం పెట్టాము. యేసు గురించి ప్రేమించట్టు ఎవరు ప్రేమించలేము, దేవుడు ప్రేమించట్టు ఎవరు ప్రేమించలేము అనమాట. లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమర్పిస్తాం, ప్రార్థన చేస్తాం. అలాగే పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి దేవ తిరస్కరించబడిన స్థాయిలో ఎవరైనా ఉండే తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వాళ్ళ దేవ తల్లి గర్భం నుండి తిరస్కరించబడిన అనుభవంలో ఉన్నవారు ఎవరైనా తండ్రి వారిని ఇప్పుడే పురువా మీరు ఎరిగిన దేవుడు తండ్రి వారి ప్రాణాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నలిగిన హృదయం స్వస్థపరిచే దేవా మీ అభిషేకం లేస్తున్నాం తండ్రి. ఓహిబన శ్రీ ఆరాధన ఏ విధమైన తిరస్కారం ద్వారా తండ్రి వారిలో ఇచ్చిన గాయాలు అది ఇప్పుడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహిబన శ్రీ ఆరాధన కరగరబిన సుగోరు కొరబిడి తండ్రి నన్ను ఆమె పూర్తిగా ఆమె ప్రేమించలేదని, దేవ తల్లి నన్ను ప్రేమించలేదని, భర్త నన్ను ప్రేమించలేదని, భార్య నన్ను ప్రేమించలేదని, మీ సహోదరులు నన్ను సరిగా చూడలేదు, ప్రేమించలేదని అలాంటి ఉన్న ప్రతి గాయాలు దేవ హోలీ స్పిరిట్ దేవ ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి స్వస్థపరచము తండ్రి దేవాసిక మా తిరస్కారం సిలువలో ప్రభువా మీరు మోసుకొని మరించినట్టు వందనాలు తండ్రి. ఎవ్వరు కూడా తిరస్కారం మనం బ్రతవద్దని ప్రభు మీరు కోరుతున్నట్టు స్తోత్రం తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిను తండ్రి దేవా ఇప్పుడే అభిషేకంతో నింపమంతండి. ప్రాణం గాయాలు ద నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థపరచబడిన హోలీ స్పిరిట్ తాకుమంతండి. వేసి మీ ప్రేమతో నింపమంతండి. దేవా మీరు ఆమె మమ్మల్ని అందరిని అంగీకరించినట్టు వందనాలు. ప్రియ కుమార్తెగా వేసి మీ రక్తం గార్చి ప్రాణం పెట్టి దేవా మీ పాపాలు క్షమించి మీ రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవా మీ ప్రియ కుమార్తెగా మమ్మల్ని ప్రేమించి మీ బలమైన చేతిలో మమ్మల్ని పెట్టిన మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆ ప్రేమ అందరం లోతు గరించినట్టు హోలీ స్పిరిట్ సహాయదయమని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు నేను తండ్రి చేత యేసుక్రీస్తు వారు నేను అంగీకరించబడిన వ్యక్తి అని ఆ రిలేషన్ ఆ గ్రేపు పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరికి దేవ సమృద్ధి దేశమని యేసునామములో దేవ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బనాసు ఇప్పుడే స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ దేవాసిహ ఆరాధన కరగడబిన సువరు కొరబిడే అల్గాబైన సువరు కొరబిడే ప్రాణగాయలు స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా స్తోత్రం తండ్రి. ఓహి బైన సువరు కొరబిన సువరు కొరబిడే అల్కాబైన సిహ ఆరాధన కరగడబిన సువరు కొరబిడే మోషే తిరస్కరించబడినప్పుడు కూడా మోషే పట్ల గొప్ప ప్రణాళిక మీరు ఉన్నప్పుడు కూడా దేవా తిరస్కరించబడిన తర్వాత కూడా దేవా మీరు అభిషేకించి తండ్రి మీరు బలంగా వాడుకున్నారు తండ్రి. యోసేపు దేవా ఆమె యోసేపు పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు కూడా తిరస్కారం అనుభవంలో వెళ్ళిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవా మీరు మీతో నా సహవాసం ద్వారా మీరు స్వస్థపరిచి అనేకులకు దేవనగరంగా మార్చినట్టు తండ్రి వాక్యం మీరు తిరస్కరించబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వారిని తాకుముందండి మీ సన్నిధితో మీ ప్రేమతో వారిని కప్పము నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. గాయాలు స్వస్థపరచుకుందండి. వారి ప్రాణములు నా శూన్యత ఎంటి దేవా మీ ప్రేమతో కుమరించమని ప్రార్థన నింబమవుతండి. ఇప్పుడే నింబమవుతండి. ఓహి బనాసు ఒరకోడుబిడే తిరస్కారం తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న అపవాది క్రియలు సాధనందరలు యేసునామములో లేమైపోయినాక అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దాని వలన వారి లోపలున్న సమస్యలు లేమైపోయినాక ఓహి బనాసి ఆరాధన మానసికమైన సమస్యలు దేవా హీల్ దనే మైండ్ హీల్ అవునాక యేసులో ప్రాణం స్వస్థపరచబడినాక దనేమో జీసస్ దేవా ఇప్పుడే స్వస్థపరచుముతండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచుముతండి. మీ ప్రేమతో కుమరించుముతండి. దేవా మీ ప్రేమతో నింపబడి అనేకులను ప్రేమించినట్టు దేవ ప్రతి ఒక్కరికి అభిషేకంతో కృప ఆమె దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా సిహ ఆరాధన కరగరబిన సుగోడు కొరబిడే అల్కాబిన సుగోడు కొరబిడే అలాగే ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించముందండి. మీ ప్రేమతో కుమరించముందండి. తల్లిదండ్రులు ఉన్నవారు వారు ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. వారి పిల్లలను దేవా నమ్మకంగా మీ చిత్తానుసరణ ప్రేమించినట్టు అంగీకరించినట్టు అభిషేక కృపదేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే భర్తగా ఉన్నవారి కొరకు భార్య ఉన్నవారి కొరకు ప్రార్థనిస్తూ వారిని అభిషేకించముందండి. భర్తను చక్కగా చూస్తున్నట్టు భార్యను చక్కగా చూస్తున్నట్టు ప్రేమ నింపబడి చూస్తున్నట్టు కృపాదేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే సహోదరి అందరి కొరకు మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా హోలీ స్పిరిట్ దేవా సాధ్యమైనంత దేవా ఇద్దరు ప్రేమించి ఇందులో రెస్పెక్ట్ చేస్తున్న అంగీకరించండి. అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి.
ఓహి బానాసు ఓరకోరిబెనాసు ఓరకోరిబెడే అలాగే దేవుజనులుగా ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కూడా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ మందలను దేవ విశ్వాసను చక్కగా చూస్తున్నట్టు అభిషేకం దయమవుతండి. విశ్వాసాల కొరకు కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కూడా అభిషేకించదండి. దేవ దేవుజనులు కానీ వారిని కూడా చక్కగా చూస్తున్నట్టు అలాంటి అభిషేకం దేవ ప్రేమతో రెస్పెక్ట్ గా చూసే కృప తండ్రి. అభిషేకం దేవ దేశము తండ్రి. ప్రతి రిలేషన్ తండ్రి మీ నామలో దీవిస్తున్నాం తండ్రి. దానికి ఆమె ఆత్మ కలిగించే ఐక్యతలో మేమందరం కొనసాగించబడిన ఏదైనట్టు దేవ కృప చూపు. దానికి వ్యతిరేకమైన అపవాది సాతాను ఆలోచన తంత్రాలు యేసులో లైవైపోయిన సత్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవ విడిపించమని ప్రార్థనిస్తున్నాం. క్షమించే మనసు యేసుల కాలం దేవ దేశమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి దేవుడు యేసు గురు క్షమించమని చెప్పిన కృప తండ్రి ప్రతి ఒక్కరికి దేవ దేశమని ప్రార్థనిస్తున్నాం. మీ వాక్యంతో ప్రేమతో ప్రతి ఒక్కరు ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. దేవా నేను అంగీకరించబడిన వ్యక్తి తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు రేపు అందరికీ ఆ రెవల్యూషన్ అధికంగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నేను ఒంటరిగా లేదు అని గ్రహింపు దేవ అందరికీ దేవ హోలీ స్పిరిట్ దేశమని ప్రార్థనిస్తున్నాం. అలాగే ఆత్మ ప్రాణ శరీరం బలపరిచి జయతో సంతోషంతో సమాధానంతో నెమ్మదిగా తండ్రి ప్రతి ఒక్కరిని మీ చిత్తానుసరంగా దేవ ముందుకు నడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తంగా అభిస్తున్నాం, మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.